అందరికీ నమస్కారం. ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. చంద్రకళ, నాకు 11 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి. ఎక్కడ చూపించుకున్నా అసలు రాలేదు. ప్రతి దక్కలు చూపించుకున్నా కానీ ఎక్కడ రాలా. ప్రతి డబ్బులు అయిపోతున్నాయి కానీ అసలుకి నాకు ఏం నమ్మకమే లేదు. అసలు నేను ఒకటోసారి కణాలు తీసి ఎక్కించుకున్నా, అయినా కూడా అసలు నాకు నిలబడలే. సరేలే ఏదైనా అసలు ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపించేది. బిడ్డలు లేకపోతే అందరూ పిల్లలు లేరు నాకంటే పక్కకి వెళ్ళిపోయేది నేను వస్తుంటే. ఆయన కొన్ని వినేది, కొన్నిసార్లు వినేది కాదు. నేను చెప్పేసేదాన్ని, నువ్వు కానీ రాకపోతే మాత్రం నేను మాత్రం ఉన్నాను, మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను ఆ పాటికి నేను అని చెప్పేదాన్ని మేడం. ఎవరికి? మా ఆయనకే చెప్పేసేదాన్ని. మీ ఆయనే మేనమా? సొంత మేనమా మేడం. మేనమా అది కాక మళ్ళీ మేనమా కదా పుట్టరని, అదొక మళ్ళీ ఒక పుట్టిన ఒకటి పిల్లకాయలు పుడతారని నాకు కొద్దిగా ఉండేది మేడం. అయినా అసలు నాకు పళ్ళు ఏడుపు వచ్చేది. కాసేపు ఏడ్చుకుని గమ్ము కూడుకునేదాన్ని. అయితే ఒక అమ్మాయి నాకు చెప్పింది, ఇక్కడ చూపించుకొని వచ్చింది. అమ్మాయికి హైట్ గిట్టు బాగా లావు, చాలా లావు ఉండేది అమ్మాయి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ వచ్చిందంట. నాకు చెప్పింది అమ్మాయి. ఇంకా అమ్మాయి చెప్పగానే వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసినాక ఇక్కడ చూపించుకున్నా. అక్కడ మా హాస్పిటల్ లాగే ఉండింది ఇదంతా. అసలు నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది. అందరిలా మామూలుగా మాట్లాడి ఇక్కడ ఎక్కువ బాగా మనతో బాగా మాట్లాడుతారు. ఇంకా నీ కాడికి వచ్చి ఏడ్చే మేడం, ఇంతలా ఉన్నా కదా ప్రెగ్నెంట్ రాదేమో అంటే, వచ్చిద్దమ్మా చూపిస్తానని చెప్పి వీడియోలన్నీ చూపించావు. వీడియోలన్నీ బాగా చూసేదాన్ని, వాకింగ్ బాగా చేసేదాన్ని, డైట్ గిట్ బాగా చెప్పారు, అంత బాగానే చేసేదాన్ని మేడం. రోజు అట్టి తిరిగితే కడుపు చేపెట్టుకుని చెప్పుకునేది మేడం, నువ్వు తొందరగా రావాలి బేబీ, తొందరగా రావాలి, నువ్వు గర్భ వచ్చి బాగుండాలి. నాకు అని ఎగ్గు అసలు పెరగలేదు మేడం. నాకు ఎగ్గు అసలు పెరగపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఇండిషన్ వేసి బాగా పెంచారు మేడం. తర్వాత ఇంకా ఇక్కడ ట్యూబ్ పడిచి బాగా చేపించుకున్నా. ఇక్కడ చేపించుకున్న తర్వాత ప్రెగ్నెంట్ వచ్చింది మేడం. నాకు చిన్న గొడవలు జరిగి నాకు పల్లి పోయింది, అది నాకు నిలబడలా. ఇక్కడికి వచ్చి చెప్పేసా, మేడం ఇట్లా అయింది మేడం అంటే, టెన్షన్ ఏం పెట్టుకోబాకమ్మా, ఈ మా మందులు వేసుకో, నీకు నిలబడిపోద్ది అని చెప్పింది. ఈయన 2 నెలలు రాబాకు అని చెప్పింది. సరే నేను చెప్పి రాలేదు మేడం. ఆ నెలలోనే నాకు నిలబడిపోయింది మేడం. ఇక్కడికి వచ్చి చూపించుకున్న తర్వాత కన్ఫర్మ్ అయింది. చాలా సంతోషంగా ఉంది మేడం. అసలు నేను వేరే అసలు తీర్చుకోలేను మేడం. జనంకి అసలు అంత సంతోషంగా ఉంది మేడం మాకు అసలు. థ్యాంక్స్ చంద్రకళ.